అందరికీ నమస్కారం. ఈరోజు ఎండు చీలికలను వంకాయ టమాటా కలగాలిపి వేసి కూర వండుతున్నాను చూడండి. దానిలోకి 1/2 కిలో ఎండు చీలికలు, 1/2 కిలో వంకాయలు, ఒక టమాటా, ఒక పెద్దలపై 2 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, తగినంత నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, 1 చెంచాన్నర ఉప్పు, తగినంత చింతపండు. ఈ చీలికలు శుభ్రం చేస్తాను చూడండి. కోసుకున్నాక శుభ్రంగా రుద్దుకోవాలన్నమాట. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి. పోయా మందీలు పోయి శుభ్రంగా రుద్దుకోవాలన్నమాట. ఉప్పు చేప కదా, ఉప్పు ఉంటుంది కదా దీంట్లో. మనం ఇప్పుడు కడుక్కునే దాంట్లో కొంత ఉప్పు పోద్ది అనమాట. అయినా ఎండు చేపల కూరలో కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇదిగోనండి, శుభ్రంగా రుద్దుకొని చేసుకోవాలి. కూర వండుకుందాం రండి. నీళ్ళలో 1 చెంచా ఉప్పు వేసుకుందాం. వంకాయ ముక్కలు కండ్ర ఎక్కకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు కోసుకుందాం. ఇట్లా ముక్క మునగా నీళ్ళు పోసుకొని ముక్కని ఇట్లా ముంచుకోవాలన్నమాట. కంట్రెక్కకుండా ఉంటాయి అన్నమాట ముక్క. మన కూర వండుకునే దాకా కూడా కంట్రెక్కకుండా ఉంటే కూరలో నూనెలో మగ్గిపోద్దిగా, అప్పుడు సరిపోద్ది అనమాట. చింతపండు నానబెట్టుకుందాం. కొంచెం నూనె పోసుకొని చేప ముక్కలు వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇట్లా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు వేపుకున్నాం కదా, కూర వండుకుందాం. దాకా ఏడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, టమాటాలు. ఇప్పుడు ముందుగా ఈ 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే వంకాయ ముక్క ఊరక మగ్గిపోద్ది కదా, ఈ కొద్దిగా లేట్ కదా, అందుకని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది, వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు గెంటి పెట్టి చక్కగా ఇట్లా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 1 చెంచాన్నర ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు అయిందిగా, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మనం పట్టించుకున్న కారం అయితే మంచి రుచిగా ఉంటుంది. ఇదిగో 2 చెంచాలు కారం వేసుకుందాం. వంకాయ ముక్క బాగా ఉడకకూడదు, ఉడకనట్టుగా ఉండాలన్నమాట. అందుకే ముందు టమాటా ముక్కలు మగ్గించుకుంటాం అన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం 2 నిమిషాల మధ్య.
ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఏపు పెట్టినవి ఉండవు కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా వేపుకుంటే ముక్క చితక్కుండా ఉంటుంది అనమాట. ఈ ముక్కలతో పాటు చక్కగా ముక్క కూడా పచ్చివాసన పోద్ది అనమాట. నూనెలో వేపుకుంటే ముక్కగా ఉంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు అట్టు పెట్టుకొని దించుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు వేసి 5 నిమిషాలు అయింది కదా, తీసి చూసుకుందాం. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. చిటికెడు ఉప్పు తగ్గింది, వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. చేసుకుందాం. ఈ ఆకులు ఏంటి కొమ్మలాడిపోతుంది, దారిలోకి ఎదురు అక్కడ దాకా ఎదురు వచ్చింది వాసన. ఎండి సరికేనా? నువ్వు చెప్పవసరం లేదులే. చేయమా ఎండి సరుకులు ఏమన్నా పచ్చి సరుకు కలగలిపేసావా? అబ్బు రాని మోత మోయిపోతుంది రాని అట్టయితే. ఒకే ముక్కలు కూడా రాని. రైట్. అబ్బో మాటలు లేవు. బాగుందా? లాగిచ్చేస్తున్నావు? బాగుంది. అబ్బు నేను చెప్పను. చెప్పపోతే నీకోసం ఎదురుతుంటే మేము చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. ఈ ఆంగ్ల సంవత్సరంలో ఇది తొలి వీడియో అండి మనది. మామూలుగా మనకు తెలుగు వాళ్ళకి ఉగాది అంటారు కదా. ఎలా ఉందమ్మా? బాగుంది. చీలికలు అమ్మయ్యి. చీలికలు, వంకాయ, టమాటా వేసి వండాను. తొలి ముద్ద అమ్మకంటావు అబ్బాయి. పెట్టేగా తినేసాగా, నేను ముందు తినేసాగా. వంకాయ టమాటా చీలికలు వేసి మా అమ్మ వంట చేసిందండి. చూద్దాం ఎలా ఉందో. అసలు కలర్ చూడు స్వామి, కలర్ చూడు కూర ఎట్టా ఉందో. కలర్ కొట్టేసిందండి మా అమ్మ. చాలా అంటే చాలా బాగుండింది. అందరు ఎండి చేపల కూర వండుకుంటారు. ఆ ముక్కలు వేసేసుకుంటారు కూరలో ఉడుకుతా ఉండగానే. అట్లా వేసుకోకూడదు. ముక్కతో పాటు ఇది కూడా కూర ముక్క ఉడికిపోయి మెత్తగా అయిపోయి ముళ్ళే ఉంటది. ఇక నూనెలో దోరగా వేపించుకొని చక్కగా పక్కన పెట్టుకొని 2 నిమిషాలు కొడతారు. నేను ఎట్లా చెప్పానో అదే రకంగా వండుకోండి. కూర బాగా ఉంటుంది అనమాట. ముక్క కూడా, వంకాయ ముక్క కూడా చూడు చక్కగా ముక్కగా వచ్చింది అనమాట. చక్కగా ముక్కగా సరిపోని ఉడికి బాగుందండి. అయినా కొత్త సంవత్సరం స్వామి ఎండి సరికి వేసింది అమ్మ బ్రహ్మాండంగా. ఎరగదీసి వండిందిలే, మామూలుగా కాదు. చాయమా మనం రేపేళ్ళుండి చిక్కుడుగా కొయ్యాలి. తొలికోత కోసేటప్పుడు దాన్ని చేత్తో ముందుగా వండి నేను తిని అసలు అది కొత్త సీడ్ తెచ్చి పెట్టాం. దాని టేస్ట్ ఎలా ఉంటుందో, అసలు ఆ కాయ ఏంటో, ఆ ఇత్తనం తీరి ఏంటో తిని మనం అప్పుడు మార్కెట్కి వేద్దాం. మా అమ్మకి ముద్దలు పెట్టేది ఎందుకంటే అండి, మా అమ్మ ఎంతసేపు కష్టపడి వండుతుంది. మేము తినేదాకా ఆమెను కూర్చోబెడతాం, ఇష్టం ఉండదు నాకు. ఇంకోటి ఆమె కూర్చున్నప్పుడే ఆమె తినదు. జనంకి ఎట్లా ఉందంటే
మనం తినిపించినా తిప్పలే, తినిపిపోయినా తిప్పలే. అదనమాట. అంటే ఇక్కడ ఎలా ఉందంటే సంవత్సరం మారినంత మాత్రాన ఆలోచనలు మారిపోతే ఏం జరగదనమాట. మన పని మనం ఆపకుండా కష్టపడితే చేయాలి, ఫలితం అనేది ఆటోమేటిక్గా అదే వచ్చింది అనమాట. కాబట్టి పక్కనోడు ఏం చేస్తున్నాడు అనేది మనం ఫోకస్ చేయకుండా మన పని ఏంటి అనేది మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనమాట. కొత్త సంవత్సరం నాకు అనుభవం అయింది, నేను చెప్పదలుచుకుందాం అనమాట. అదైతే అయిపోయింది అన్న. మంచి రుచి వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇదే విధంగా వండుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం అందరికి కూడా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పూర్తి స్థాయిలో నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.